అండి నేను కోడిగుడ్డు కూర చేద్దాం అనుకుంటున్నాను. 3 కోడిగుడ్లు ఎత్తుకున్నాను, 2 ఎర్రగడ్డలు, ఒక 6 టమాటాలు ఎత్తుకున్నానండి. కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, పసుపు, అల్లం పేస్టు, కారం, తగినంత ఉప్పు అండి. ఇప్పుడు అవి తరుక్కునేద్దామండి. ఎర్రగడ్డ, టమాటా చూడండి, ఎర్రగడ్డ తరుక్కునేద్దాము. ఇట్లా సన్నగా పొడుగ్గా తరుక్కునేయండి. చూడండి, ఈ మాదిరి తరుక్కునేద్దాము. ఇప్పుడు 2 పచ్చిమిర్చి తరుక్కునేద్దాం. చూడండి, ఈ మాదిరి తరుక్కునేసి టమాటాను కూడా తరుక్కునేద్దాము. ఇది కూడా సన్నగా తరుక్కునేద్దాము. చూడండి, టమాటా తరిగినాం కదా, కరివేపాకు కూడా వేసి పెట్టుకొని ఇంకా తిరగబాటు పెట్టుకున్నామండి. చూడండి, పెరుగు పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకుంటాను. ఇప్పుడు కోడిగుడ్డు వేయించుకుందామండి. అందుకని 2 టీ స్పూన్లు వేసినాను. చూడండి, ఆయిల్ కాగింది కదా, కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నానండి. ఒక పచ్చిమిర్చి పొడుగ్గా తరుక్కున్నాను కదా. చూడండి, చిటికెడు పసుపు, కొంచెం కారం. నేను కారము, ఉప్పు, పసుపు వేసానండి. ఇప్పుడు కోడిగుడ్డు కొట్టిపోసాను. నేను 2 జనల గుడ్డు తీసుకున్నానండి. మీరు ఒక జన గుడ్డుతో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ మాదిరిగా ఉండిద్దాము ఒక 2 నిమిషాలు. చూడండి, ఈ మాదిరిగా అయితే నేను పెద్దగానే పెట్టుకుంటాను. మీరు కావాలంటే చిన్న కూడా చేసుకోవచ్చు. ఇది ఇంకెట్టేద్దామండి, ప్లేట్లో తీసుకుని ఉంటాము. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. మళ్ళీ ఒక 4 టీ స్పూన్లు పడుతుందండి. చూడండి, ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి దాంట్లో వేసినాను కదా కోడిగుడ్లలో. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి దీంట్లో వేస్తాను. ఎర్రగడ్డ, కరివేపాకు, ఇలా కలుపుకొని 2 నిమిషాలు వదిలేద్దామండి. చూడండి, ఈ మాదిరిగా వేగినాక అల్లం పేస్ట్ వేస్తాము, ఒక స్పూను. ఇది కలిపెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసి కలిపెట్టుకున్నాం. ఇప్పుడు కారం ఒక టీ స్పూన్ వేసుకున్నామండి. చూడండి, వేసుకొని ఇది కూడా కలిపెట్టేసి తర్వాత ఇప్పుడు టమాటా వేసుకునేద్దాము. ఇది సన్న మంటలో ఉడకనిద్దాం. చూడండి, ఈ మాదిరిగా బాగా ఉడికిన తర్వాత ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోస్తాము. అట్నే ఈ కోడిగుడ్డు ఇది కూడా వేసేద్దాము. ఇంకా సన్న మంటలో ఉడకనిద్దామండి. ఒక 5 నిమిషాలు ఉడికితే అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు చూద్దాము. అయిపోయింది, రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకునేసి దించుకునేసేదండి. మీరు కూడా ఒకసారి ఈ మాదిరిగా ట్రై చేయండి, బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీ తినచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.